వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణి అభివృద్ధికి సమిష్ట కృషి అవసరం, మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు. కర్నూలులో దళిత భూ సమస్యల తీవ్రం, పరిష్కారం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన. బీజేపీ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా, బేటీ బచావో ఎక్కడ? నన్నపనేని నరేందర్ ప్రశ్న. వైసీపీ కార్యకర్తలపై కేసులకు నిరసనగా భారీ ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో 3 నిందితుల అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే 23 థియేటర్లలో సినిమా వేయకపోతే పెద్ది మూవీకి ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి సపోర్ట్ అడుగుతామని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మద్దతు అవసరమైతే తప్పకుండా కోరుతామని తెలిపారు. సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సంటేజ్లో వేస్తేనే వేస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే, ఎవరి ఓనర్లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి, లెస్సీలు చెప్పేది ఏంటి, వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళు మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి, మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజులకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్ లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలాడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలాడుతున్నారు థియేటర్ని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా, ఇక్కడ కూడా మేము వాళ్ళు మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి, సేమ్ బోట్ లో ఉన్నాం కాబట్టి, అందరం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కాబట్టి యూనిలాటరల్ గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం, అంతే తప్ప మరి వాళ్ళు చెప్తుంది అదే కదా, మేము పర్సెంటేజ్ అయితేనే వేస్తాం అని అలా అది చెప్పింది అదే కదా. మరి అతని కండిషన్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడలేదు కదా అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి? ఇంకా ఒక హీరోకి రెమ్యూనరేషన్ అడిగే హక్కు ఉంది, ఒక నిర్మాతకు సినిమా రేటు నిర్ణయించే హక్కు ఉంది. మరి కోట్ల రూపాయలు పెట్టి థియేటర్ కట్టుకున్న ఎగ్జిబిటర్కు హక్కులు లేవా అని శిరీష్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమలలో ఎగ్జిబిటర్ల సమస్యలు, హక్కులపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక హీరోకి రెమ్యూనరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా? చెప్పండి, ఏ హక్కు లేదా? అంటే ఏంటి అసలు? థియేటర్ ఇన్ని కోట్ల థియేటర్ని కట్టుకొని చేసి నాకు ఇది కావాలి అని అడిగితే సమస్యలు ఏంటండి? నాకు కావాలి అన్నప్పుడు ఎందుకు గొడవ? సార్ సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమరిలో జరిగిన శ్రమ శక్తి అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సింగరేణి అభివృద్ధికి కార్మికులు, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. కొత్త గనుల ప్రారంభంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల పెంపు అంశాన్ని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే కోల్ ఇండియాలో ఒకటే ఉండాలి, ఎట్లా ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పించాలి, ఇవన్నీ అంశాలు కూడా చర్చించడం జరిగింది. నాకు ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ ఇక్కడ చూసిన తర్వాత అనుకూలంగానే మంచిగా కనబడుతున్నాయి. వర్కర్స్ కూడా అదే చెప్తున్నారు, సార్ వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి. కానీ ఏదైతే ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి, యాక్సిడెంట్స్ ఎప్పుడైతే ప్రోటోకాల్స్ సరిగా ఫాలో చేయకుంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో దీన్ని ఈ ప్రోటోకాల్స్ ఫాలో చేయడానికి మేనేజ్మెంటు మంచి ఆడిట్ సిస్టమ్స్ పెట్టి వర్కర్స్ సరిగా ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారు లేదా మేనేజ్మెంట్
సరిగ్గా ఫాలో చేస్తున్నారా లేదా, ఎందుకంటే మేనేజరే చేయగలుగుతాడు ఈ ఆడిటింగ్ చేసి మా కార్మికులు సరే. ఎందుకంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది పని తర్వాత అది చెల్తానే యాటిట్యూడ్ వస్తుంది, అది రావద్దు. ఇలాంటి ఈ సంస్థలలో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే పని చాలా కష్టంగా ఉంటుందో అక్కడ 100% ప్రోటోకాల్స్ ఫాలో చేస్తేనే సేఫ్టీ ఉంటుంది. నేను కూడా కార్మికులతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. చాలా డైనమిక్ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర, మంచిగా ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు, సేఫ్టీ కూడా ఫాలో చేస్తున్నారు. సో కార్మికులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ వాళ్ళకు అభినందనలు. సార్, ఇప్పుడు సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించి చేస్తున్నారు హైదరాబాద్ జరుగు ప్రమాదాలను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రములను మనస్ఫూర్తిగా ప్రమాణం చేయుచున్నాను. నేను చేయ పనుల వలన నాకు కానీ నా సోదర ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్లీజ్ దిగండి. సన్మానం పూర్తి చేసుకున్న వారు స్టేజ్ వైపుగా దిగవలసిందిగా కోరుతున్నాము. స్టేజ్ కొంచెం కమ్మిగా కాకుండా క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఉన్నాయి సింగరేణి సంస్థ ఎట్లా మంచి ప్రొడక్టివిటీ తీసుకురావాలి, సింగరేణి సంస్థ ఈ ఓపెన్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఎట్లా ఉండాలి, ఇవన్నీ అంశాలు కనుక్కోవడానికి ఈరోజు ఈ మైన్స్కి రావడం జరిగింది. KK5కి KK5లో ఎప్పుడు కూడా ఇది ఒక 10సారి నేను KK5 మైన్స్కి వస్తున్నాను. ఇక్కడ కార్మికులందరూ కూడా ప్రేమతోని మాకు రిసీవ్ చేసుకుంటారు. సో లోపలికి పోయిన తర్వాత ఇక్కడ కండిషన్స్ నిజంగానే మంచి సేఫ్టీ ప్రికాషన్స్ సింగరేణి సంస్థ చూసుకుంటారు. దాన్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసే అవసరం ఉంది. నేను వారితో అదే చర్చించినాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా మనము సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు ఒక భద్రత ఉంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. దాంతోపాటు నిజంగా మంచి విషయం ఏంటంటే ప్రొడక్టివిటీ ఏదైతే ఇస్తున్నారో ఒక్కొక్క మేనేజరు అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీస్తున్నారు. అందు గురించి KK5లో 1 మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ KK5 మైన్స్లో ఉంది. వారికి కూడా హయ్యెస్ట్ అవార్డు సేఫ్టీ అవార్డు వచ్చింది మన KK5కి, హయ్యెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా KK5 వచ్చింది. సో ఈరోజు కార్మికులతో మాట్లాడినప్పుడు వారికి చాలా అంశాలు ఉండేవి. వాళ్ళందరూ కూడా సార్ మా సొంతింటి కథ ఏమైంది, మా మెడికల్ బోర్డు ఏమైంది, మాకు ఎక్కడైతే మేము నేటివ్ ప్లేస్ ఉందో మాకు అక్కడే పోస్టింగ్ ఇస్తే బాగుంటుంది, కానీ కొందరికి ప్రమోషన్లు అంశము, ఇవన్నీ కూడా చాలామంది వర్కర్స్ రేజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు త్వరలోనే సింగరేణి సంస్థతోని అందరూ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, MLCs సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా పిలిచి సింగరేణి అంశం పైన, ఎందుకంటే సింగరేణి సంస్థకు కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎట్లా కొత్త గన్నులు తీసుకురావాలి, ఎట్లా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇవన్నీ కూడా అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను చాలాసార్లు ఇదే చెప్పినాను. 10 సంవత్సరాలు TRS హయాంలో ఏదైతే 1,00,000 ఉద్యోగాలు ఉండనో సింగరేణి సంస్థలో దాన్ని 35,000 ఘనత TRS ప్రభుత్వం ఉంది. వారు ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి కానీ ఉద్యోగాలు తీసే కార్యక్రమం ఆ రోజులలో తీసుకోవడం జరిగింది. మేము ఇదే చెప్తున్నాము, సింగరేణి సంస్థలో వేలంలో పాల్గొనాలి, కొత్త ఉద్యోగాలు రావాలి, కొత్త మైన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఉత్పత్తి కూడా వస్తుంది. ఈరోజు ఒరిస్సాలో 25 మిలియన్ టన్నుల మైన్స్ సింగరేణి సంస్థ వేలంలో తీసుకోవడం జరిగింది. ఇతర దేశాలలో కూడా సింగరేణి సంస్థ ఈ తెలంగాణలో ఒక పెద్ద సంస్థ, మంచిగా నడిపించే సంస్థ, దీన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉంది. సో ప్రత్యేకంగా నేను ఈరోజు ఇక్కడికి రావడము మా సింగరేణి కార్మికులకు వాళ్ళతో చర్చించి వారి మేలు కనుక్కోవడానికి రావడం జరిగింది. మేము త్వరలోనే మినిమం వేజెస్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నామో ఆ మినిమం వేజెస్ తర్వాత సింగరేణి సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ లేబర్స్ వారి కూడా వేతనాలు పెంచే అవసరం ఉంది. దాని గురించి కూడా వచ్చే సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. ఓ యార్డ్లో భాగంగా
కమెడియన్ ఆలీ సబ్బుకు పూజ చేయడం వివాదానికి దారితీసింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంప్రదాయాలను కించపరిచేలా ఈ దృశ్యాలు ఉన్నాయని విమర్శలు రావడంతో అలీ స్పందించారు. స్క్రిప్టు ప్రకారమే తాను నటించానని, ఎవరి మనోభావాలకు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. వీడియోను డిలీట్ చేయించానని పేర్కొంటూ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి ఏంటి సోక్కి పూజ చేస్తాం అనుకుంటున్నారా? హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్ సోబయాడు అది దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేను చేసింది ఆ బిట్. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలా మంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తాను. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజాం నుంచి విజయవాడ వెళ్తున్న శ్రీ వెంకటరమణ ట్రావెల్స్ బస్సును టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులు ఎక్కువగా ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్నూలులో టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ సునీల్పై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. వైసీపీ నేతలు నగరంలోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మంత్రి టీజీ భరత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కబ్జాల ఓడు, రౌడీజం చేయడు, ఎక్కడ అల్లరి చేయడు, అటువంటి వ్యక్తిని రౌడీజం నశించాలి. రౌడీజం కర్నూలు వైఎస్ఆర్ పార్టీ రౌడీజం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు భయపడించాలా? వాళ్ళు రౌడీలు చేసి మనం భయపడాలనా? ఈరోజు చెప్తున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను ఇవాళ సవాల్ ఇస్తున్నా, రౌడీజం మీకు కాదు, మాకు కూడా తెలుసు. కానీ నిన్న కొంతమంది ఇక్కడ పార్టీ అధ్యక్షుడు పెద్ద మొగోడు 21 సంవత్సరంలో మద్దతు చేసి కేసులు కూడా సిద్ధార్థ రెడ్డి, నేను అడుగుతున్నా, మద్దతు చేయడం మీకు తెలుసు, కూలీలు చేయడం మీకు తెలుసు, దోచుకోవడం మీకు తెలుసు, రేల బ్యాంకులు చేయడం మీకు తెలుసు, కానీ మా పరిస్థితి తెలియవు. కానీ ఈ రోజు నుంచే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఏదైనా సరే ఏ అడ్డంకులు చేసినా, ఏ అల్లరి సృష్టించాలనుకున్నా భరత్ ఏంటో రేపటి నుంచి చూపిస్తాం. మీ దమ్ముంటే రౌడీజం చేసినా టోల్ తీస్తాం. మీరు అనుకున్నట్టు అధ్యక్షుడు యశోమోహన్ రెడ్డికి చెప్తున్నా, మీరు ఆట సాగనంగా ఎప్పుడైనా సరే ఇన్ని రోజులు మీరు ఏం మాట్లాడినా మేము మాట్లాడలేదు. నిందల మోపడం, మీ ఇష్టం వచ్చిన మాట్లాడడం దయచేసి మానండి, రౌడీగా మానండి. అందుకే పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి దుర్మార్గులకు ఎప్పుడు కూడా ధర్నాలకు కానీ పర్మిషన్ ఇవ్వద్దండి. వెంటనే ఎస్సీ మోహన్ రెడ్డి మీద సిద్ధార్థ రెడ్డి అనవసరంగా భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. ఇంకా మీ రౌడీజం ఆట కట్టండి. 24 అవర్స్ లోపల వీళ్ళను ఒక మంత్రి బాధ్యతాయుతంగా ఉండి రాష్ట్ర మంత్రి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు, మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే సరిపోదు, ఆయనకు ఓపికతో ఉన్నాడు.
ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచి భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన, మా భరత్ మీద నిందలు మోపినా ఖబర్దార్ జాగ్రత్త. మీరు ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీలు అంతా రౌడీలే, కూనికూరలయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టటోళ్ళు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుద్దితే ఎట్లా? మీరు చేసే తప్పులు కేసులు ఉంటాయి. ఆ కేసు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది ఆ కేసు కొట్టేస్తే ఇంకో కేసు ఉంది, ఆ కేసు చూసుకుంటాడు. కేసుల విషయంలో పోలీసు చూసుకుంటారు. ఇదంతా టీజీ భరత్ మంత్రి గారు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చేస్తున్నారని ప్రెస్లో ఎస్సీ మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఇష్టం వచ్చేట్లా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు సిద్ధార్థ రెడ్డి 21 సంవత్సరం, నీకు చిన్న వయసులో ఎప్పుడైనా చిన్నపిల్లడు ఎక్కడ మర్డర్ కేసు ఉంటుందా? ఎస్సీ మోహన్ రెడ్డి నువ్వు జిల్లా అధ్యక్షుడు, నీకు ఏ విధంగా ఇచ్చారో, నీకు అల్లర్లు సృష్టించి, టౌన్లో అరాచకాలు సృష్టించి, కార్యకర్తలు రెచ్చగొట్టి అల్లర్లు చేయాలని నీకేమైనా జిల్లా అధ్యక్షుడి పార్టీ ఇచ్చారా? ప్రశాంతమైన వాతావరణం ఉండాలా. టౌన్ ఇవ్వాల, కలెక్టరేట్ ఉంది, ప్రజలు వస్తారు, అన్నీ ఇక్కడ టౌన్లో అన్ని స్వస్థతలు ఉన్నాయి, మంచి మంత్రి వచ్చాడు. అటువంటి వ్యక్తిని అరాచకాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళను భరతే రెచ్చగొట్టి మా మీద కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పడం చాలా బాధగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మా మంది కర్ర ఎర్ర చేస్తే ఎస్సీ మోహన్ నువ్వు ఎక్కడ ఉంటావు? సిద్ధార్థ రెడ్డి మా మంత్రి టీజీ భరత్ అనుకుంటే నువ్వెక్కడుంటావయ్యా? మీరు దొంగలను హాస్పిటల్లో ఉంటే, అరాచకాలు రౌడీజం ఉంటే ఇవాళ వాళ్ళని పలకరిపోతారా? సిగ్గుందా మీకు? ఇవాళ అసలు ఒక పార్టీలో ఉండి ఇటువంటి పనులు చేస్తారా? టీజీ భరత్ ఎక్కడైనా తప్పు చేస్తా చూపించండి, ఎక్కడైనా కచ్చసాయం చేస్తా చూపించండి, ఒకరి మీద అడ్డంగా కేసులు పెట్టాడో చూపించండి. నేను అడుగుతున్నా, మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు మీకు ఇంకా మర్చిపోయి ఉంటారు. తండ్రి శవం పెట్టుకొని మనమ్మ సంతకాలు సీసం పెట్టాడు కదా ముఖ్యమంత్రి కోసము. సొంత చిన్నాయన్ను నరికి గొడ్డలతో నరికిచ్చినాడు కదా. అదేవిధంగా సొంత తల్లిని తరిమి కొట్టాడు కదా, సొంత చెల్లని బయట దొబ్బాడు కదా. ఇటువంటి దుర్మార్గుల కింద మీరు పనిచేస్తున్నారే, దుర్మార్గుని కింద పనిచేసే వాళ్ళు పనికిమాల వాళ్ళ కాదా? మొన్న రాత్రి 12 గంటలకి 12వ తేదీ 1:30కి కరెక్టు లక్ష్మీవారి చిన్ని గతంలో రౌడీ షీటర్ అతను, అదేవిధంగా వాళ్ళ నాన్న చనిపోతే వెంగయ్య అని గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. అలాంటి రౌడీ షీటర్లకు ప్రోత్సహించి రౌడీ షీటర్లు తీపించి గవర్నమెంట్ జాబులు ఇచ్చి ఈరోజు హత్యా రాజకీయాలు ఎన్నో చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కన్నా వాళ్ళు చేస్తున్న రౌడీజం కానీ ప్రతి ఒక్కటి మేము ఏ దండులో కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. మేము అధికార పార్టీలో ఉన్నా కూడా, మా సార్ భరత్ సార్ ఉన్నా కూడా, మినిస్టర్ ఉన్నా కూడా మేము అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. ఏ దాంట్లోనా కానీ, ప్రతి ఒక్క దాంట్లోనా కానీ మేము చేస్తున్న అభివృద్ధి. టీడీపీ పార్టీలో నేను క్లస్టర్ ఇన్ఛార్జి, మా తమ్ముడు సునీల్ కుమార్ బూత్ ఇన్ఛార్జి. మా తమ్ముడు మేము చేస్తున్న అభివృద్ధిని ఓడ్చలేక రాత్రి 1:30కి కత్తులతోటి దాడి చేసాగన సొంతం అన్నని మా గేర్లో ఇంటి పక్కన వాళ్ళు కానీ, సందులో వాళ్ళు కానీ అరుపులకి విని చేసాగన కత్తులతో కొట్టి గొంతు మీద కూర్చొని చంపబోతుంటే మా తమ్ముడిని తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొని పోయి ఎమ్మెల్సీ చేపించి ఫ్రీటౌన్ పోలీస్ స్టేషన్లో తెల్లదమ్మున 5 గంటల వరకు ఉండి ఎమ్మెల్సీ చేపించడం జరిగింది. కొంతమంది నాయకులు ప్రెస్ ముందర వచ్చి మాట్లాడడం జరిగింది. మీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా ఆడి ఎలక్షన్లో గులకరాయితో దెబ్బ తగిలించుకొని రాష్ట్రం మొత్తం సానుభూతి తెచ్చుకొని, అదేవిధంగా రాష్ట్రం మొత్తం కార్యకర్తలకి, వాళ్ళకున్న నాయకులకి అందరికీ మీరు కూడా ఇదే విధంగా డ్రామా ఆడండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే డ్రామా పరంగా బాలు అనే వ్యక్తి పోలీసులు ఆయన దగ్గరికి పోతే మాట్లాడకపోయి చెయ్యి కోసుకొని. వరంగల్లో బీజేపీ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. బేటీ బచావో నినాదం ఎక్కడ ఉందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రశ్నించారు. వరంగల్ తూర్పు చౌరస్తాలో జరిగిన నిరసనలో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని నరేందర్ ఆరోపించారు. బాధితులు న్యాయం కోరితే బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శిస్తూ ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
वायुपुत्राय देमहे तन्नो हनुमत् प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये महादेव्ये विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् దాంట్లో భాగంగా మరి ఇప్పుడు మోక్స్ కేసు ఒక బాలిక మీద అఘాయిత్యం చేసి కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అమ్మాయిని అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసి మైనర్ బాలిక మీద భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పేరెంట్స్ను భయభ్రాంతులకు గురి చేసి అధికారం ఉన్నది కదా అని విచక్షణారహితంగా ప్రవర్తించే ప్రయత్నం చేసి దానికి సభ్య సమాజం మేలుకొని ఆ యొక్క బాలిక పోలీస్ కంప్లైంట్ చేస్తే ఒక మధ్యవర్తిని జర్నలిస్టులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి కూడా బెదిరింపులో పాల్పడ్డాడు కాబట్టి తనను కూడా దోషిగా ఎఫ్ఐఆర్లో పెట్టాలన్నది మా డిమాండ్. అదేవిధంగా పోలీసులు మాకు నిర్దోషి దొరకలేదు అంటున్నారు. నిర్దోషమో దోషమో నేను సభ్య సమాజంలో ఉన్నా నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి జమానతుదారులతో మరి ఏది నిజం ఏది అబద్ధం? ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడేటువంటి ఆట. ప్రజలందరూ గుర్తించుకోవాలి, ముఖ్యంగా రాష్ట్ర మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బాలిక పట్ల రెండు రాజకీయ పార్టీలు ఆడేటువంటి నీచమైన క్రీడ ఏదో ఉందో అది మహిళా లోకమంతా కూడా గుర్తించాలి, మనసు పెట్టుకోవాలి. గుద్దే టైంలో గుద్దాలి అని కూడా ఈ సందర్భంగా మీకు యాద్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. కొంతమంది ఫోన్లు బంద్ చేసుకున్నారు, కొంతమంది అడ్రస్లు. నేనేం చెప్తున్నా అంటే మహిళలను గౌరవించలేని వాడు, సమాజాన్ని గౌరవించలేని వాడు, రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు దయచేసి రాజకీయాలలో తప్పుకోండి. ఎవడే మీకు వెయిట్ లిఫ్టింగ్ లెక్క జాకీలు పెడితే లీడర్లు కావాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు. ఇంకో మాటగా చెప్పాలంటే నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఆ నీట్ ఎగ్జామ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క పరీక్షలన్నీ కూడా 65 సార్లు లీక్ అయినాయి. మరి విద్యార్థుల పట్ల నీకు న్యాయం లేదు, బాలికల పట్ల న్యాయం లేదు. కానీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. పాపలు అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలంటారు. చెప్పినోనివి నువ్వే, ద్రోహం చేసింది నీ సహాయక మంత్రి కుటుంబమే అని కూడా నీ మాటకు విలువ ఎక్కడ ఉందని నరేంద్ర మోడీని అడగడం జరుగుతుంది. ఇంత మోసం చేసి, ఇంత దగా చేసి, ఇంత ఆగం చేసి ప్రజల్లో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీకు మెంబర్స్ లేకుండా వాడి బలవంతంగా గద్దె దింపి మీరు ఇవన్నీ కూడా పనులు చేశారు. మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఎవరికి దంగని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్. మరి కేసీఆర్ గారు వంగుతలేడు, వంగకుంటే ఎట్లా అని చెప్పి వాళ్ళ సంతోష్ జీ అని ఉంటాడు, బీజేపీ నాయకుడు. వాళ్ళ బ్యాక్ ఆఫీస్ అంతా చూస్తాడు, ఇచ్చుకున్నాడు పుచ్చుకున్నాడు అన్నీ చూస్తాడు. మరి అటువంటి నాయకుడు ఇక్కడ 4-5 ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కేసీఆర్ గారు దొరకబట్టి లోపల దొరికితే అప్పుడుగా ఈయనతోటి పెట్టుకోవడం మన వల్ల కాదని కుటుంబం మీద పడి, కుటుంబం మీద లేనిపోయిన ఆరోపణలు వేసి సిబిసిఐడి అని చెప్పి ఇంకా రకరకాల మానసిక ఆవేదన పొందే విధంగా ప్రయత్నాలు చేసింది.
చివరికి కేసీఆర్ గారు కూడా ప్రయత్నం చేసిన వారి మీద కూడా ఏం వీక్కున్నారో, ఏమన్నా వీక్కున్నారంటే ఏం వీక్కోలేదు. ఇలా బండి సంజయ్ చెప్తున్నా, నీ అయ్యకు అబ్బకు నువ్వు గుర్తుంటే నీ కొడుకును పోలీసుకి అప్పచెప్పు, నా కొడుకు చేయాలని నిరూపణ చేసుకో. ఇలా మోకరేషాలు ఎందుకు పడుతున్నామని అడుగుతున్నాను. అందుకే చెప్తున్నాను, నువ్వు భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ దగ్గర, భద్రకాళి అమ్మవారు, వేములవాడ రాజన్న, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, 10 స్తంభాల గుడి, ఏ గుడి కంటే ఆ గుడికి పోదాం, నిలబడతావా బండి సంజయ్ చెప్తున్నాను. ఇంత నీచ నికృష్టమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నువ్వు పరుల మీద, నిజాయితీ పరుల మీద, ఒక నిర్దిష్టంగా ప్రజలకు పనిచేసే విధానం ఉన్న వాళ్ళ మీద నిందలు వేసి నాయకుడైతే నువ్వు నిచ్చెన లేకుండా, స్వయంగా ఎక్కకుండా నిచ్చెన పెట్టుకొని ఎక్కితే నీ రాజకీయ భవిష్యత్తు ఇలానే సంక్షోభులు ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.